రాము తన సొంత కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి. ఒకరోజు పక్క ఊరిలో కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. ఒక ఇంటి కింద. పైన డాబా మించి ఆ ఊరిలోనే పెద్ద కోటేశ్వరుడైన ఓ రవి అనే వ్యక్తి చేయి కడిగేశాడు అన్నం తిని. ఆ నీళ్లు ఈ రాము కింద పడుతున్నాయి. పైకి చూస్తే రవి కనీసం సారీ అని కానీ ఏమీ కూడా చెప్పలేదు. అలాగనే చూశాడు. ఇతను కోపంగా చూసి ఏంటిదని గట్టిగా అనడంతో నువ్వెవడో ఎక్కడ అరుస్తున్నావు అని ఆ రవి మనసులో రాముని కొట్టారు. ఈ కొట్టేటప్పుడు తన పిల్లలు కూడా ఉన్నారు ఈ ఈ రాముకి. ఈ రాముకి చాలా చాలా ఇన్సల్ట్గా అనిపించి ఏం చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాక అప్పుడు ఈ ఈ రవికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని టార్గెట్ చేశాడు. ఆ కొడుకు ద్వారా ఈ రవిని ఇన్సల్ట్ చేయాలని ఆ కొడుకుతో జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేసి కొన్నాళ్ళకి ఆ కొడుక్కి 16 సంవత్సరాలు. కొన్నాళ్ళకి ఎమోషన్ కంట్రోల్ చేయలేని ఒక మెడిసిన్, అంటే ఏమనిపిస్తే అది చేసేస్తారు అంతే వాళ్ళు. అంతే తప్ప వాళ్ళకి ఎమోషన్ కంట్రోల్ అవ్వదు. ఈ విధంగా ఒక మెడిసిన్ ఆన్లైన్లో కనుక్కొని దూరంగా ఎక్కడ ఉన్నామో మీ దగ్గర నుంచి తెచ్చి ఆ పిల్లాడికి తెలియకుండా ఫ్రెండ్షిప్ చేసి ఇచ్చాడు. దాంతో పిల్లాడు ఏమనిపిస్తే చేసేయడంతో చుట్టుపక్కల వాళ్ళ నుంచి దెబ్బలు తినేయడం. తో అలా ఈ రవి పరువు పోయింది. కొన్నాళ్ళకి క్రిమినల్ కూడా అయ్యి జైల్లో వేసేస్తే అప్పుడు రవి ఆ ఊరు వదిలి కుటుంబంతో సహా వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఎమోషన్ చిన్న స్థాయి వాళ్ళకైనా పెద్ద స్థాయి వారికైనా ఒకటే అనేది కథ ఉద్దేశం.